CMR anniversary and festive celebration. ప్రతి 999 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్. కెమెరా లేదంటే పంపించేస్తా. సైడ్ లో ఉన్నాం, అక్కడ రావుతే అక్కడ జరుపుతున్నారు. సైడ్ లో ఉన్నాం, ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. ఆర్గ్యుమెంట్ చేస్తున్నా చెప్పండి, ఆర్గ్యుమెంట్ చేస్తున్నా చెప్పండి, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మీరు వెళ్ళిపోతేనే కదా మీరు వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం సార్. ప్రోగ్రామ్ అయిపోయింది. ఎక్కడ నుంచి? మాదా ఏపీ బ్రో, కానీ ఇక్కడే ఉంటాం. లాస్ట్ ఇయర్ BB7 కింద చూసుకునేసరికి ఇక్కడ అంటే ట్రాఫిక్ మొత్తం పబ్లిక్ అంతా ఉన్నారు. ఇప్పుడు 8 చూసుకునేసరికి మొత్తం పోలీసులు బ్యారిగేడ్స్ పబ్లిక్ అంతా తరలిస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్కి నీకు బిగ్ బాస్? లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ బాగానే ఉంది. ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ మీద ఇంకా ఎక్కువ ఉంది. ఇది సూపర్ ఉంది. ఇక్కడ పోలీసులు ఇంతమంది రావడం కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్ మనకి ఎలా గుర్తుంది. పల్లవి ప్రశాంత్ వల్ల చాలామంది ఫ్యాన్స్, ఎవరు అమర్దీప్ ఎవరిదో తెలియదు కానీ కార్ అద్దాలు కూడా పగలగొట్టారు. ఆ ఇన్సిడెంట్స్ వల్ల పోలీసులు ఇంతమంది పెట్టారు. అదే కాకుండా సంధ్యా థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మంచి ప్రాణాలు పోతున్నాయి కదా బ్రో. పోలీసులు ఇట్లా చేయడం మంచిదే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నీకు బాగా గేమ్ పరంగా ఆడిన పరంగా అంటే ఎవరంటే చెప్తావు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో గౌతమ్, అశ్వత్థామ 2.0, అశ్వత్థామ 2.0 ఆ పేరు వచ్చినాకే అందరికీ గూస్ బాంబ్స్ బ్రో. ఇప్పుడు దాకా టీవీ కూడా చూసి వచ్చాను నేను. ఆ టీవీలో గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, వాళ్ళ డాడీ అశ్వత్థామ 2.0 అని గర్వంగా చెప్పుకునే పేరు తెప్పించుకున్నాడు వాళ్ళ కొడుకు. విన్నరా నిఖిలే బ్రో. రన్నర్ సెకండ్ పొజిషన్ అయితే గౌతమ్ వస్తాడు. నబీన్ కూడా బాగానే ఆడుతున్నాడు, కానీ చెప్పలేము. నబీన్కున్న ఫ్యాన్స్ నబీన్కు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు నబీనే ఫస్ట్ ప్లేస్లో వస్తాడు అని అనుకుంటారు వాళ్ళు కూడా. కానీ మేము అనుకునేది ఏంటంటే నిఖిల్, గౌతమ్ వాళ్ళిద్దరే బ్రో. ప్రేరణ, అవినాష్ గారు. అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు బ్రో. ఇంకా ఉండేది 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్లో ఎవరో చెప్పలేము మనం. ఇంకా ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉండేది అయితే నిఖిల్, గౌతమ్.
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో బాగా ఆడిన వాళ్ళు అంటే ఎవరు అనిపిస్తుంది? వాటిలో అవినాష్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు బ్రో. అవినాష్ ఇంకా రోహిణి గారు, అది వాళ్ళిద్దరు చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్. వాళ్ళిద్దరు ఉన్న వల్ల మనకి బిగ్ బాస్ 8లో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది బ్రో. ఫస్ట్ నుంచి చూసుకునేసరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు అప్పుడు ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నావు నువ్వు? అప్పుడు అంత అనుకోలేదు బ్రో విన్ అవుతారని. బేబాక్ వచ్చింది, బేబాక్ వెళ్ళిపోయింది. బేబాక్ పేరు కూడా ఫేమస్ అయ్యింది. మీకు ఎపిసోడ్ చూడనప్పుడు మీకే తెలుస్తుంది. అయ్యా మీరు నోట్లో పెట్టేస్తున్నారు, కొంచెం దూరం పెట్టండి. నిఖిల్ షూర్, మీరు చూడండి. గౌతమ్ ఎవరికి చేయలేదు, మేము అలాగ వెళ్ళి వాడుకోలేదు, బట్ వెళ్ళేసి వచ్చాము అంతే. లోపల వాళ్ళు తెచ్చుకుంటారు, బొటెక్స్ ఉంటాయి కదా, బొటెక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లోని అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి స్పాన్సర్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇస్తారు అంతే. జస్ట్ లేరు, ఎప్పుడే వెళ్ళిపోయారు. ఉపేంద్ర గారు వచ్చారు, ఎన్టీఆర్ రాలేదండి. ఉపేంద్ర గారు వచ్చారు, నిన్న వచ్చారు ఉపేంద్ర. ఓకే అన్న, ఎక్కడ నుంచి? చింతల్, యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్, విజయవాడ నూజివేడ్ దగ్గర. నూజివేడ్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్. ఓకే, చింతల్లో ఉంటాం. జాబ్ పర్పస్ మీద ఇక్కడే ఉంటున్నారు మేము. హెచ్ఆర్ ఇక్కడ చూసేసరికి ఎట్లా అనిపిస్తుంది? పోలీసులు అంతా పబ్లిక్ ని తరలిస్తున్నారు, చాలా క్రౌడ్ ఉంది. ఓన్లీ మీడియా వాళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళని పంపించేస్తున్నారు ప్రెసెంట్. మీకు ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది? యాక్చువల్లీ నిఖిల్. గౌతమ్ నబీల్ కూడా బాగానే ఆడుతున్నారు కదా. గౌతమ్ నబీల్ ఆడుతున్నాడు, ఓకే. నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు, మైండ్ గేమ్ బట్టి ఆడుతున్నాడు, స్ట్రాటజీ ఆడుతున్నాడు, కాబట్టి ఎక్కువ నిఖిల్. ఓటింగ్ ప్రకారంగా చూసుకున్నా కానీ నిఖిల్ వర్సెస్ నబీల్, నిఖిల్ వర్సెస్ గౌతమ్, నిఖిల్ వర్సెస్ ప్రేరణ, నిఖిల్ వర్సెస్ విష్ణుప్రియ, వీళ్ళు ఎక్కువ ఉన్నా కానీ నిఖిల్ మాత్రం స్టాండర్డ్గా ఉన్నాడు. ఓకే, రన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నా గౌతమ్ ఆరో నబీల్, నీవన్ ఏదైనా జరగచ్చు. ఫస్ట్ ప్లేస్ నిఖిల్ గారికి ఇచ్చేసి నిఖిల్ అని అనుకున్నాం మేము, ఓట్స్ కూడా వేస్తున్నాం నిఖిల్కి, చూద్దామని కూడా వచ్చాము, విన్నర్ అవుతారని చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఎలా వచ్చాయి ఇట్లా లోపలికి, ఓన్లీ మీడియా వాళ్ళే అని ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చాము. మిగిలిన ఇద్దరు కూడా ఉన్నారు, అవినాష్ ఇద్దరు. అవినాష్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ సీల్ వల్ల మళ్ళీ వచ్చాడు. అంటే ఎలక్షన్ సీల్ తీసుకోవడం వల్ల టాప్ 5లో ఉన్నాడు అనుకున్నా. సార్ అంటారు నాగార్జున సారు, సుడిగాడు అదేనేమో మేబీ. అవినాష్ కూడా గేమ్ బాగా ఆడుతున్నాడు, కామెడీ బాగా చేస్తున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు మీకు ఎవరు బాగా బెస్ట్ అనిపిస్తున్నారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాష్. ఇప్పుడే బయటకు వచ్చిన తేజస్వి సార్. ఆ రోజు